ఉపాధి హామీ వచ్చిన తర్వాత 2006లో 2006కు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాలకి 500 రూపాయలంటే తెలియని కుటుంబాలకి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఉపాధి హామీ అనే ఒక పథకం యూపీఏ గవర్నమెంట్ అనంతపురంలో స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి డబ్బు చేరింది. దానివల్ల ఈరోజు పల్లెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కుర్చీలు బెంచీలు బల్లాలు కాదు సార్. వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఇల్లు జాగ్రత్తలు, వాళ్ళ ఇంట్లో ఫ్యాను, వాళ్ళు మంచి ఫుడ్, ఒక మంచి కథ. ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక విలేజ్ డెవలప్ అవ్వాలంటే డబ్బే ముఖ్యం. ఆ డబ్బుని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆ డబ్బుని పల్లెలకు తీసుకొచ్చారు. ఈ డెవలప్మెంట్స్ని ఈ రోజున్న గౌరవ డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మీరు కావచ్చు, గుర్తించట్లేదు. మీరు ఎక్కడో ఎవరో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓనే మొత్తం కరప్షన్ చేస్తుంది. ఎలా చేస్తారు సార్? ఎంత టెక్నాలజీ ఉందో తెలుసా? ఒక మాస్టర్ ఆన్లైన్లో వేసిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఏపీఓ వరకు ఎవరు కూడా డబ్బు డైరెక్ట్ ఎవరు చూడరు సార్. అంతా ఆన్లైన్లోనే. ఒక బెనిఫిషరీ అకౌంట్కి వెళ్ళిపోతుంది సార్. 100 మంది కూలీలు ఉంటే 100 మంది కాడికి వెళ్ళి 100 రూపాయలు అడుక్కో, 10 రూపాయలు అడుక్కుండే అవకాశం ఉండదు సార్. అలాగే సార్, సాయి సార్, మీ శాలరీ మీ అకౌంట్లో పడితే మీరు తీసి అందరికీ పంచుతారా? పంచరు కదా, మీరే వాడుకుంటారు. అలాగే ఉపాధి హామీ పథకంలో కూడా టెక్నికల్గా ఏ డిపార్ట్మెంట్కు లేని టెక్నాలజీ ఓన్లీ మాకు మాత్రమే ఉంది సార్. మేము రోజుకి ఎన్ని యాప్లు అప్డేట్ చేయాలో తెలుసా? వచ్చిపోయి 1 నుంచి 12 రకాల యాప్లు అప్డేట్ చేయాలి ఒక వర్క్. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ జూనియర్ అసిస్టెంట్, ఏ అటెండరు తీసుకుంటే శాలరీ ఎంతో తెలుసా? కొత్త అయితే 24,000, 28,000, సీనియర్ అయితే 40,000, ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంటే 60 నుంచి 80,000 అటెండర్కి. మా శాలరీస్ ఎంతో తెలుసా సార్? ఫీల్డ్ అసిస్టెంట్ శాలరీ 6,000, మ్యాక్సిమం 10,000. టెక్నికల్ అసిస్టెంట్ శాలరీ మహా అంటే 18,000 లేదంటే 45,000 సీనియర్ అయితే, ఇంకా రిటైర్మెంట్ దగ్గర ఉన్నప్పుడు. కంప్యూటర్ ఆఫ్ శాలరీ మహా అంటే 12,000 లేదా 18,000 లేకపోతే 24,000. ఏపీఓ శాలరీ ఎంతో తెలుసా సార్? ఓల్డ్ సీనియర్ అయి ఇంకొక 10 ఏళ్ళలోనో 9 ఏళ్ళు రిటైర్డ్ అవుతా అంటే వాడికి 60,000. ఇంకా కొంతమంది అవుట్ సోర్సింగ్ మరి ఇక్కడ వస్తున్న వాళ్ళకైతే 35,000తో పనిచేస్తున్నారు సార్. వీళ్ళ బాధ ఏంటో తెలుసా సార్? 35,000తో మండల్ లెవెల్ ఆఫీసర్ అని పేరు. ఆ 35,000తో భార్య, బిడ్డ, అమ్మ, నాన్న, 2 పిల్లలు, కాన్వెంటు చదువులు. మేము ఎట్లా బీదవాళ్ళం సార్. దీంట్లో పనిచేసే వాళ్ళంతా ఎవరో తెలుసా సార్? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలాంటి చిన్న జాతులకు సంబంధించిన వాళ్ళే పనిచేస్తున్నారు సార్. కారణం ఏంటో తెలుసా? అంతా బాగా చదువుకున్న వీళ్ళ దరిద్రం వీళ్ళ అమ్మటి ఉంది. ఆ దరిద్రం బేస్ చేసుకొని వీళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రాలే రిజర్వేషన్ ఉన్నా. కానీ తప్పని పరిస్థితి వస్తే సరే 1 year 2 year చేద్దాంలే అనుకుని లాస్ట్కి జీవితాన్ని దీనికి అంకితం చేశారు సార్. ఒక విషయం తెలుసా? పంచాయత్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, ఇరిగేషన్, ఏ డిపార్ట్మెంట్లో ఏ యాప్ వచ్చినా బానిసలు ఎవరో తెలుసా సార్? ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్లో కొంచెం. ఎంపీడీఓ కాదు సార్, ఏపీడీలు కాదు సార్, పీడీలు కాదు సార్. కలెక్టర్కి అనుసంధానంగా ఉన్న కారణంగా డోమా ఆఫీసు ఒక జస్ట్ డైలీ వాడుకుండే. మీరు లాండ్రీ షాప్ చూస్తుంటారా సార్? లాండ్రీ మ్యాన్కి కులం మతం ఏముండదు సార్. ఎవరైనా బట్టలు వేసేయచ్చు, ఐరన్ చేసి పంపిస్తాం. మా పరిస్థితి కూడా అలాంటిది సార్. డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎలాంటిదో తెలుసా సార్? జస్ట్ లాండ్రీ షాప్.
దీనికి కులం ఉండదు, మతం ఉండదు, మేము ఇదే పని చేస్తాం, ఇంట్లో ఉంటాం అని లేదు సార్. ఎవడు బట్టలు వేస్తే తోమాలి, ఇవ్వాలి, వాడు ఇచ్చిన 3 రూపాయలు తీసుకోవాలి. ఇలాంటి ఉద్యోగం మేము చేస్తున్నాం సార్. సాయి గారు కోర్స్ పవన్ కళ్యాణ్ సార్ చాలా మంచోడు, చాలా డిప్యూటీ సీఎం గారు చాలా తెలివైన వాళ్ళు. నేనేం కాదనలేదు సార్, ఏదో మార్పు చేయాలనే ఆలోచన ఉంది సార్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఫస్ట్ డిప్యూటీ సీఎం సారు ఎవరికి ఎన్ని శాలరీస్ పోతున్నాయి, ఎంత పోతుంది, వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూడమని సార్. ఎంపీడీ ఆఫీస్లో అటెండర్ ఖాళీ కూర్చుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు సార్. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఊర కూర్చుంటే 1,20,000 ఇస్తున్నారు సార్. ఉపాధి హామీలో పనిచేసేవాడికి రాత్రి బోలు పనిచేసి టెన్షన్ పడి సచ్చేంత వరకు కూడా నెక్స్ట్ వాడికి బెనిఫిట్ లేదు, ఏం లేదు సార్. చచ్చిపోయి యాక్సిడెంట్ అయితే కూడా 10,000 ఇచ్చేవాళ్ళు లేడు సార్, పట్టించుకునేవాళ్ళు లేడు సార్, శవం దండ వేసేవాళ్ళు లేడు సార్, శవం ఎత్తేయాలంటే 5,000 కూడా ఇచ్చేవాళ్ళు లేడు సార్. ఫస్ట్ ఈ మార్చమని సార్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేస్తున్న, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎవరికి ఏమీ లేదు సార్. ఉన్నంతసేపు తినాలా, ఉన్నంతసేపు బతకాలా, ఉన్నంతసేపు వెళ్ళిపోవాలా. చచ్చిపోతే ఎవరు పట్టించుకోరు, ఏపీడీ పట్టించుకోడు, అసలు పట్టించుకోడు. మళ్ళీ ఒకడు చచ్చిపోయాడు అంటే పక్కన డిమాండ్ ఏం పెట్టావు, డిమాస్టర్ ఏం పెట్టావు, ఎంతమంది కూలీలు వచ్చారంటారు సార్. ఇది వీలైతే మీరు ఎవరైనా ఎక్కడికైనా పంపించండి, నాకేం భయం లేదు. నేను ఏపీఓ రామకుప్పం మండల్, ఎవరికైనా పంపించు, వాడు ఏం పర్వాలేదు. ఉపాధి హామీలో లీడర్గా ఉండే ప్రతి ఒక్కడు ధైర్యంగా అడిగేటట్టు అయితే ఉండండి. అడగనప్పుడు లీడర్గా వద్దు, యూనియన్లు వద్దు. కానీ యూనియన్ అని పేరు పెట్టుకొని అడగలేని పరిస్థితిలో ఉండి మూసుకొని ఉండే లీడర్స్ కంటే, అసలు లీడర్సే లేరు, యూనియనే లేదని మూసుకొని ఉంటాం మేలు సార్. సార్ ఒక విషయం సార్, అడిగితే ఏమవుతుంది సార్, పోతే అర్థమవుతుంది, లేదంటే వెనక్కి తిరిగి వస్తాం. అడగకుండా ఉండటం వల్ల వాళ్ళకి అర్థమయ్యేదేంటి సార్. ప్రతి ఒక్కటి దొంగ అంటే ఎన్ని రోజులు దొంగతనం చేస్తూ బతుకుతుంది సార్. సార్ మాకు కూడా 1,50,000 జీతం ఇవ్వండి, మాకు రైట్స్ ఇవ్వండి, మేము మండల పరిషత్ నుంచి పక్క తీసేయండి, మమ్మల్గా ఉంచండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇది, రాజకీయాలకు ఏం సార్ సంబంధం? మమ్మల్ని మండల పరిస్థితిలో పెట్టి మండల బాడీలో ఇంక్లూడింగ్ చేసి వాళ్ళు ఏం చెప్తే సర్పంచ్ అధ్యక్షతన, సెక్రటరీ అధ్యక్షతన, ఎంపీడీఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్, ఏపీఓ, టీఏ, ఎఫ్ఏ మాత్రమే కూలీలు సార్. వాళ్ళందరూ సుప్రీం సార్, వాళ్ళు చెప్పిందే వినాలి సార్, లేదంటే మేము ఉండం సార్. అడా వీలైతే మా పీడీ గారికి చెప్పినా పక్కకు మారుస్తారు, లేదంటే ఉద్యోగం తీసేసి సస్పెండ్ చేస్తారు సార్. మరి మాకు వేరే గతి లేదు సార్, ఇది తప్ప. మరి వాళ్ళు చెప్పింది చేయాలా, వాళ్ళే తింటారు, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే చేస్తారు. అన్నీ చేసి లాస్ట్ అసెంబ్లీలో టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓ కలిసి కుమ్మక్కయ్యి డబ్బు ఎలా కుమ్మక్కవుతారు సార్? ఏ ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఏ టెక్నికల్, ఏ ఏపీఓ అయినా 1,00,000 రూపాయలు రాసుకుంటే హక్కు ఉందా? లేదు. ప్రతి కూలీకి ప్రతిరోజు అటెండెన్స్ పెట్టి డబ్బు మాత్రం రికమెండ్ చేసి పంపించే హక్కు మాత్రం తప్ప డ్రా చేసే హక్కు లేనప్పుడు ఎలా దొంగతనం చేస్తారు సార్? ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్, ఆ గ్రామంలో లీడరు, ఆ గ్రామంలో ఎవడో ఒకడు వాడు ఇన్వాల్వ్ అయి తింటే తప్ప, వాడేదన్నా అన్నం పెడితే తింటే తప్ప వేరే ఆస్కారం లేనప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉన్న పెద్దలో చిన్నలో యాడ్ అయి తినేస్తారు తప్ప మాకు ఏ పని చేయలేని అమాయకులం సార్ మేము. మా కుటుంబం కోసం 30 ఏళ్ళ కోసం తప్పు చేస్తూ బతుకుతున్నాం మేము, ఎదిరించే ధైర్యం లేని మేము, మీరు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటున్న మేము. ఇది ఎంతవరకు న్యాయం సార్? నాలాంటి వాడిని లీడర్గా చేయండి, వాడు ఎవడైనా సరే అడిగే హక్కు ఉండాలి. ఏమవుతుంది? పోతే చచ్చిపోతాం, లేదంటే ఉద్యోగం పోతుంది, ఏమవుతుంది? నా ఎమ్మటి ఎవరైనా ఉంటారా చెప్పండి? ఉండరు. ఎందుకంటే నేను ఎస్టీ. ఇక్కడ యూనియన్ లీడరు సౌలభ్యం కావాలా. గతంలో నేను 2016 నుంచి పనిచేస్తే చాలామంది యూనియన్ లీడర్సు మహా అంటే రెడ్లు, కమ్మోళ్ళు, పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు టైంపాస్ చేసేవాళ్ళు, అవసరానికి ఉపయోగించుకోవాలి. వాళ్ళ మా అమాయకత్వాన్ని, మా చిన్నతనాన్ని చూసి చాలామంది ఉపయోగపడి వాళ్ళు మాత్రం పెద్ద పోస్టుల్లో పనిచేసుకొని ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ చిన్న ఉద్యోగస్తులకి చాలామంది ఏపీఓలు పాపం, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అడగలేని పరిస్థితిలో తల వంచుకొని బతుకుతూ ఉద్యోగం చేస్తూ, లేదంటే యూనియన్ లీడర్ జస్ట్ ఏమ్మా బాగున్నావా అంటే ఫీల్ అయ్యే లేడీసు,
ఎంతోమంది బాధపడుతూ కూడా నవ్వుతున్న మనసులో పనిచేస్తూ ఎన్నో బాధలు పడుతూ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో పనిచేస్తున్న మా కుటుంబం ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ 5 సంవత్సరాలు మారుతున్నాడు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ని పెడతాడు. వాడు ఏం చేస్తాడు? వస్తాడు 5 ఏళ్ళు ఏదో చేసుకొని పోతాడు. వాడు ఎవడోడు ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆ మేడం ఎమ్మెల్యే గారు మాట్లాడారు. మేడం దయవుంచి ఈ రికార్డు కావాలంటే ఆ ఎమ్మెల్యేకి పంపించండి. మేడం 2006లో స్కీమ్ స్టార్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కీలకం. రెగ్యులర్ పోస్ట్ ఏడాది ఇచ్చారా? నీ గవర్నమెంట్ వస్తే నీ వన్ పెట్టుకున్నావు, వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళ వన్ పెట్టుకున్నావు, ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటారు. మరి మేమేం తప్పు చేసాం? తప్పంతా పొలిటికల్గా మీరు చేస్తూ మా మీద ఎందుకు దోస్తున్నారు? దీన్ని ఎదిరించి అడిగే హక్కు మా వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ 40 దాటారు. అడిగితే పిల్లలు స్కూల్లో కాలేజీల్లో ఉన్నారు. తీసేస్తే బతకలేరు, తీయకపోతే బతకలేరు. ఇలాంటి బతుకుతెరు మధ్య ఊగిసలాడుతూ కుడితిలో పడ్డ ఎలకలాగా బతుకుతున్న మా వాళ్ళని మీరు ఎన్నన్నా భరిస్తారు మేడం. ఎందుకంటే మీరు గతంలో ఏం చేశారో తెలియదు మేడం. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చాలా గొప్పగా